నమస్తే. ఫైర్ బ్రాండ్ అగ్గిబరట రాములమ్మ గారికి ఎమ్మెల్సీ పదవి దక్కడం, మంత్రి పదవి కూడా వరిస్తుందని ఊహాగానాలు చెలరేగడం, ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ప్రజల్లో కొంతవరకు చర్చ, ఉత్కంఠ ఉంది. అసలు రాములమ్మ ఒక 15 రోజుల కిందటి వరకు, ఒక నెల రోజుల కిందటి వరకు ఎమ్మెల్సీ బరిలో ఉంది అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అటు అధికార పార్టీలో ఉన్న నాయకత్వానికి కానీ, అధికార పార్టీ కార్యకర్తలకు కానీ, తర్వాత తెలంగాణ ప్రజానికంలో కానీ ఆమె ఎమ్మెల్సీగా చేస్తారనే ఊహాగానాలు ఎక్కడ లేవు. అసలు ఆమె ఆ ప్రయత్నంలో ఉంది అని కూడా ఎవరికి తెలియదు. మరి సడన్గా ఇప్పుడు ఆమెను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయడం, తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తారు, అది కూడా హోమ్ మినిస్టర్ పోస్ట్ ఆమెకి ఇస్తారు అని చెప్పేసి సెక్రటరియట్లో, గాంధీ భవన్లో వార్తలు గుప్పున బయటకు పొక్కడం, ఇవన్నీ కొంతవరకు సంచలనంగా మారాయి. అసలు నిజంగా ఇస్తారా మంత్రి పదవి? ఆమె మంత్రి పదవికి యోగ్యరాలేనా? ఏంటి ఇది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ నాయకత్వానికి ఆమెకు అంతగా క్లోజ్నెస్ అనేది లేదు. అంటే ఇప్పుడున్న నాయకులకు, ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, మిగతా సీనియర్ లీడర్లకు కానీ, సీనియర్ మంత్రులకు కానీ, ఆమె పిసిసి అధ్యక్షునికి కానీ ఆమె ఎప్పుడు కలుసుకొని వీళ్ళు ఒక కార్యక్రమాలలో కలిసినట్లు కానీ, పార్టీ వ్యవహారాల్లో ఉన్నట్లు కానీ ఎక్కడ లేదు. 2023లో పార్టీ కోసం కష్టపడ్డారు, ఆమె పార్టీ కోసం శ్రమించిండ్రు. అప్పుడు చాలా సభల్లో ఆమె పాల్గొని ప్రచారం చేశారు. పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడి ప్రజలను ఉత్తేజం చేసి పార్టీని గెలిపించడంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఇది కొంతవరకు వాస్తవం. కొంతవరకు ఏంటి, ఇది 100% వాస్తవం. ఆమె దాదాపు అప్పుడు పార్టీ క్యాంపెయిన్లో ఒక 3 నెలలు 4 నెలలు కష్టపడ్డది. ఆ తర్వాత సైలెంట్. ఆమె ఇంకా పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. ఎక్కడ ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, అధిష్టానం వచ్చినప్పుడు మీటింగ్లో కానీ ఎక్కడ కనపడలేదు. ఆమె ఏదో సైలెంట్గా అయిపోయింది అని అందరూ అనుకున్నారు. తెలంగాణ ప్రజానికం కూడా అదే అనుకున్నది. కానీ ఇప్పుడు ఆమె సడన్గా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఆమెను అంటే ఒక వారంలో ఆమె పేరు బయటికి పొక్కడం, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేయడం, తర్వాత మంత్రి పదవి ఇస్తున్నారనడం, ఇవంతా వార్తలు గుప్పమంటున్నాయి. మరి ఇది సాధ్యమయ్యే పనేనా అంటే, ఆమెకి ఇవ్వచ్చా, ఆమె యోగ్యురాలా అంటే, గాంధీ భవన్ వర్గాలు కానీ, కార్యకర్తలు కానీ, తెలంగాణ ప్రజానికం కానీ, వివిధ పార్టీల నాయకులు కానీ 100% కాదండి, 1000% ఆమెకు మంత్రి పదవికి అర్హురాలు. ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవితో సత్కరించాలి. ఆమె చరిత్రను కొంత వెనక్కి వెళితే 2005, 3, 4, 5 అనుకోండి, ఆ ప్రాంతంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఒక సినీ స్టార్ అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోసం తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఊరు, వాడ, పట్టణం అంతా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ఉద్యమాలు చేసి ప్రజలను ఉత్తేజపరిచి, ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన ఒక నాయకురాలని. ఆ టైంలో ఎవరుంటారండి? ఒక మహిళ అయ్యుండి, ఒక సినీ స్టార్ అయ్యుండి, విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఒక రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కోసం తీవ్రంగా శ్రమించడం అది ఒక చరిత్రనే కదండి. అలాంటి వ్యక్తి 2008 వరకు తల్లి తెలంగాణ పార్టీ కార్యక్రమాలు చేసి, తను ఒంటరిగా అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన పార్టీని అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి 2009లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి గెలుపొంది 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆమె ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఉద్యమంలో, ప్రతి సందర్భంలో ఆమె పాల్గొని ప్రజలను ఉత్తేజపరిచి, ప్రజలను ఉద్యమం వైపు నడిపించుకుంటూ, తను అనేక మీటింగ్లలో పాల్గొంటూ ఇలా ఉద్యమం సాగించిన చరిత్ర ఆమెది. కాబట్టి ఆమె ఏదో ఆషామాషి లీడర్ కాదు, ఒక సినీ స్టారు ఏదో ఇది చేసుకునే రకం కాదామె. గతం ఆమెది చరిత్రనే, ఆమె ఒక పెద్ద చరిత్రనే. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ చరిత్ర. అది ఏ పార్టీలోనన్నా ఉండకపోకు. తను సొంతంగా పార్టీ పెట్టి ఉండొచ్చు, టీఆర్ఎస్ నుండి కొట్లాడి ఉండొచ్చు, బీజేపీలో కూడా ఉన్నది ఆమె. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, బీజేపీలో కూడా ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ కోసమే పాటుపడ్డది ఆమె. తెలంగాణ కోసమే ఆమె పోరాటం జరిపింది. ఎక్కడ కూడా తన స్వార్థం గురించి కానీ, తనకు ఏదో కావాలి, ఏదో
లబ్ధి చేకూరాలని చెప్పేసి ఆమె ఏదో చేసింది, ఏదో పైరవులు పెట్టుకున్నదని ఎక్కడ మనకు ఆమె అలా చేసిందని చెప్పి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆమె సడన్గా ఎమ్మెల్సీగా చేయడం ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వానికి అయితే పెద్దగా ఇష్టం లేదు, అలాగని వ్యతిరేకం కూడా లేదు. మరి ఎవరు ఆమెను చేసిండ్రంటే ఒక పేరు స్పష్టంగా వినపడుతుందండి. గాంధీ భవన్ వర్గాల నుండి కానీ, తర్వాత సెక్రటరేట్ వర్గాల నుండి కానీ మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి విజయశాంతి గారికి చాలా కాలం నుండి స్నేహం ఉందట. ఇది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎట్లా వీళ్లకు, ఆమెనేమో మధ్యప్రదేశ్, ఈమెనేమో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంటుంది. ఆమెకు ఎలా లింకు, ఎలా స్నేహం కుదిరింది, ఎప్పుడు స్నేహం కుదిరింది అని చెప్పేసి ఆరా తీస్తే మధ్యప్రదేశ్ నుండి 2009లో మీనాక్షి నటరాజన్ గారు కూడా 2009 నుండి 2014 మధ్యకాలంలో ఆమె కూడా ఎంపీగా గెలవడం జరిగింది. ఈమె 2009 నుండి 2014 వరకు టిఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఈమె కూడా ఎన్నికైంది. అప్పుడు ఇరువురు ఆ 5 ఏళ్ళు పార్లమెంట్లో కలుసుకున్నారు. ఈ 545 మంది పార్లమెంట్ సభ్యుల్లో కేవలం ఒక 40-50 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉంటారు కదా, అప్పటికైనా ఎక్కువ లేరు. ఆ మహిళలంతా పార్టీలకు అతీతంగా స్నేహంగా ఉండేవారట. అంటే పార్లమెంట్ లోపల కాదు, పార్లమెంట్ సమావేశాలు జరిగిన తర్వాత కానీ, పోయే సందర్భంలో, పార్లమెంట్ లోపలికి పోయే సందర్భంలో, బయటికి వచ్చే సందర్భంగా వీళ్ళంతా మహిళలు కాబట్టి ఒక గుంపుగా ఉండడం, ఒక స్నేహభావంతో ఉండడం అక్కడ జరిగిందట. అక్కడ ఏర్పడ్డ స్నేహమే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవికి, తద్వారా మంత్రి పదవికి వారు సిఫారసు చేయడం. అంటే ఒక్క నటరాజన్ గారికి, మీనాక్షి దగ్గర మాత్రమే విజయశాంతి గారికి సంబంధాలు లేవండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఆమెకు గట్టి పట్టే ఉంది, గట్టి పలుకుబడే ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎమ్మెల్సీ పదవికి మీనాక్షి నటరాజన్ గారు సిఫారసు చేయడం, మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ దగ్గరికి కలవడం, రాహుల్ గాంధీ గారికి మాత్రం విజయశాంతికి, రాహుల్ గాంధీకి నేరుగా కలిసినట్లు ఇప్పుడు దాఖలాలు లేవు. అంటే వారు అపాయింట్మెంట్ దొరకలేదు వేరే కారణాల వల్ల. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు కలవడం, వేగంగా చకచక ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయడం, ఇది ఒక రకంగా రాష్ట్ర నాయకత్వం కూడా కంగుదిన్నది. సడన్గా ఈమె పేరేంటి? ఇక్కడ చాలా మంది నాకు ఎమ్మెల్సీ కావాలనే పోటీ చాలా ఉంది. ఇలాంటి సందర్భంలో సడన్గా ఈ విజయశాంతి గారి పేరు వచ్చే వరకు రాష్ట్ర నాయకత్వం కొంత రాష్ట్రంలో ఉండే అంటే ఎమ్మెల్సీ స్థానాలకు ఆశించే నాయకులు కూడా కంగుదిన్నారు ఒక రకంగా. ఇప్పుడు మంత్రి పదవి వరిస్తుందా, మంత్రి పదవికి ఆమెకు వస్తుంది అని చెప్పేసి ఒక వర్గం, రాదు అని చెప్పేసి ఇంకొక వర్గం. కానీ అధిష్టాన వర్గం మాత్రం ఒక ఆలోచన చేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయశాంతి గారికి మంత్రి పదవి ఇస్తే ఒక మహిళను మంత్రిగా చేసినట్లు ఉంటుంది, మహిళా కోట కూడా ఫుల్ఫిల్ చేసినట్లు ఉంటుంది. అందులో హైదరాబాదు నగరాల క్వీన్ సిటీలో ఒక మంత్రి కూడా లేడు, అది కూడా ఒక లోటు తీరినట్లు అవుతుంది. 2, మూడవది ఆమెకు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళలో కానీ ఆమె సినీ స్టార్ కాబట్టి ఆమెకు మంచి పరిచయాలు, కొన్ని భాషలు కూడా తమిళం కానీ, మలయాళం కానీ ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. కాబట్టి అక్కడ కూడా పార్టీ సేవలకు ఆమెను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆమెకు సముచితమైన గౌరవం ఇచ్చి మంత్రి మండలిలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమెను వాడుకోవాలి అని చెప్పేసి అధిష్టానం ఫిక్స్ అయినట్లు మనకు వార్తలు అందుతున్నాయి.